ఇదేమన్నా మన వేరే నెగిటివ్ గా ఏమైనా వెళ్తుందా అంటే ప్రభుత్వ వైఫల్యం లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? దేవాదాయ శాఖ కొంచెం చర్యలు తీసుకొని కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. వాళ్ళు తీసుకోలేదు కనుకనే ఇటువంటి దుర్ఘటనలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా వర్షాలు 3 రోజుల క్రితం నుంచి వర్షాలు పడుతున్నాయి అంటే మరి అక్కడ ఇవాళ అక్షయ తృతీయ ఉంది కనుక అక్కడ దేవుడికి చంద్ర స్నానాలు అభిషేకాలు అన్ని జరుగుతాయి కనుక మరి దేవాదాయ శాఖ వాళ్ళు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుపతి దేవస్థానమే కానీ మరి ఇప్పుడు వైజాగ్ దేవస్థానానికి కానీ జాగ్రత్తలు తీసుకోకపోవడం అది దేవాదాయ శాఖ వైఫల్యమే అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు కొంచెం చూసి వాళ్ళ కుటుంబాలకి 1,50,000 2 లక్షలు ఇస్తే చావు ఖర్చులు మట్టి ఖర్చులు వస్తాయి. కానీ అలాగే సచిన్లో దేవాదాయ శాఖలో జాబ్ కూడా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంకా కొంచెం మెరుగైన కార్యక్రమాలు ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి, దెబ్బలు తగిలి స్వల్ప గాయాలు తగిలి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, బాగా దెబ్బలు తగిలి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబాలని కొంచెం మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదుకుంటే బాగుంటుందని నేను కూడా ఆశపడుతున్నాను. నేను ఎన్నో రకాలుగా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే మాట్లాడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి. కానీ వాళ్ళకి నేను చెప్పుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాత్రం అక్కడ వైఫల్యం, దేవాదాయ శాఖ వైఫల్యం. గవర్నమెంట్ కి తెలీదు కానీ దేవాదాయ శాఖ వైఫల్యం. అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం, 3 రోజులు వర్షాలు వస్తుంది, ఇట్లా క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు అంటారు. లేక గవర్నమెంట్ తప్పు కాదు, అక్కడ దేవాదాయ శాఖ గవర్నమెంట్ దేవాదాయ శాఖ తెలియజేయాలి కదా. ఇక్కడ మరి ఇంత వర్షాలు పడుతున్నాయి, రేపు అక్షయ తృతీయ ఉంది, మరి చందనోత్సవాలు ఉంటాయి, మరి దాన్ని బట్టి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ కమిటీ వేసుకొని వీళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. ప్రతిదానికి ప్రభుత్వం ఉరకలేదు కదా, జరిగితే ఉరికిద్ది, జరగక ముందులా కలగలేదు కదా ఎవరు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు చచ్చిపోతారేమో, ఇల్లు బ్రతికిపోతారేమో, ఈ గోడలు కోల్తాయేమోనని ఎవరు కలగను. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటటువంటి సంఘటనలు కనుక ఇక్కడ వైఫల్యం ఎక్కడ ఉందంటే దేవాదాయ శాఖ దగ్గరే ఉంది. కనుక వీళ్ళు ఈసారి ఇటువంటి దుర్ఘటనలే కానీ ఇటువంటి సన్నివేశాలే కానీ జరగకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి పోయిన ప్రాణాలను ఎలాగో తీసుకురాలేదు కనుక దెబ్బలు తగిలిన వాళ్ళకే కానీ సొప్పగాయలు తగిలిన వాళ్ళకే కానీ సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఈ చనిపోయిన వాళ్ళటువంటి కుటుంబాలకి మరి తల్లిలే కొడుకుల కన్నా తల్లిలు ఎంత కడుచోకని అనుభవిస్తున్నారు, భార్య పిల్లలు ఉన్నటువంటి భార్యలు ఎంతటి హృదయ గుండె కోతను అనుభవిస్తున్నారో తెలుసు కనుక దానికి సరైన న్యాయం చేస్తే బాగుంటుందని నేను గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను. ఎక్స్ పార్టీ వాళ్ళు వచ్చి మనకి ఎత్తుపోతలు పోయకుండా మన పనితనాన్ని వాళ్ళు ఏలెత్తి చూపించకుండా సరైన న్యాయం చేస్తే బాగుంటుందని మరి గవర్నమెంట్ స్వీకరిస్తారు. స్వీకరించకుండా ఎలా ఉంటారు? ఎక్కడో బంగ్లాదేశ్ లో జరిగిన దానికి అంతటి హోరెత్తినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో జరిగిన దానికి తప్పకుండా చర్య తీసుకుంటారు. తీసుకోవాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అపచారాలు ఏముంది, అది టైం అదేం లేదు. వర్షాలు పడటం ఇవి ఏమైనా కానీ టైం అనుకోవడం అంతేగాని దీనికి అపచారాలు, గ్రహచారాలు, ఇంకొక చారాలు అంటే ఏమీ ఉండవు. వీటికి వెటకారాలను ఏమి యాడ్ చేయకుండా దీన్ని పాజిటివ్ గా తీసుకొని నెగిటివ్ చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బాగుంది, బాగా చేస్తుంది. కానీ దీనికి కొంచెం వాళ్ళు తెలుసుకుంటే బాగుండేది. ఏంటంటే ఇక్కడ దేవాదాయ శాఖ అది 100% తప్పు ఉంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఫస్ట్ ఈ దేవాదాయ శాఖ అనేది గవర్నమెంట్ కి తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకునేవాళ్ళు, వీళ్ళు తెలియజేయకపోవడమే తప్పు ఉంది. కనుక దీనిని ఖండిస్తూ వాళ్ళకి న్యాయం జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.